కావాలి. నేను చెప్పినట్టు ఇంతకు ముందే చెప్పినట్టు మన రాష్ట్ర విభజన తర్వాత విభజన ఎప్పుడో చట్టం చేసేసారు ఎలక్షన్స్కి ముందే చేసేసి దానికి జ్యూరిస్డిక్షన్ ఇదంతా ప్రొజెక్షన్ అంతా కూడా అమలులోకి వచ్చేది జూన్ 2, 2014 అని పెట్టారు. అదే వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. మనకు ఆంధ్రాకి దరిద్రం ఏంటంటే తమిళనాడు నుంచి విడిపోయిన రోజున ఆవిర్భావ దినోత్సవం కాదు, అప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ని కలిసిన రోజున మనకి రాజధాని ఇది అవతరణ దినోత్సవం కాదు. పోనీ మొన్న విడిపోయిన రోజున అవతరణ దినోత్సవం కాదు, పుట్టినరోజు లేని దరిద్రం తెచ్చిపెట్టారు మనకి రాష్ట్రానికి. ఇదొక సమస్య. జగన్ టైంలో నవంబర్ 1 అవతరణ దినోత్సవం జరిపాడు కాబట్టి రాష్ట్ర స్థాయి పండగ కాకుండా జిల్లాల వారీగా జరపమన్నాడు. వీళ్ళు వచ్చి మళ్ళీ తీసేశారు. అదో దరిద్రం. అసలు దేనికి క్లారిటీ ఉంది ఆంధ్రాలో? అంత అద్భుతమని మాటలు పేపర్లలో తప్పించి దేనికి క్లారిటీ ఉంది? అమరావతిలో ఏంటి క్లారిటీ? ఇప్పుడు ఆ 2024 జూన్ 3 నుంచి పెడితే ఏంటి నష్టం మనకి? బ్యాంకుల లోన్స్ అంతకు ముందే బిగిన్ చేసినాయి టు బీ క్యాపిటల్కి. ఇంకా ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్, అండర్ కన్స్ట్రక్షన్ క్యాపిటల్. ఒక క్యాపిటల్ ఒక రోజులో పూర్తి అయిపోదు, పడుతుంది, టైం తీసుకుంటుంది. ఎందుకని చేయట్లేదని సీరియస్ కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద. ఇంకోటి అతి ఆశ కూడా వద్దు. నేను మొదటి నుంచి చెప్పేది అదే. 5 ఏళ్లలో హైదరాబాద్ అయిపోతుంది, 3 ఏళ్లలో బెంగళూరు అయిపోతుంది, 2 ఏళ్లలో చెన్నై అయిపోతుంది. ఈ పనికి మాలిన ఆలోచనలు వదిలేయండి. 40 ఏళ్ళు పట్టచ్చు, 50 ఏళ్ళు పట్టచ్చు, 70 ఏళ్ళు పట్టచ్చు. నిజాం